ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు అది సినిమా కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, ముందు దాంట్లో అబ్జర్వ్ చేసేది సిన్సియారిటీ అండ్ ఎఫర్ట్. ఎంత ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారని చెప్పేసి, దానికి బడ్జెట్ తోని లేకపోతే మిగతా ఎలిమెంట్స్ తో సంబంధం లేదు. ఫస్ట్ కన్సిడర్ చేసేది ఇది. అండ్ సెకండ్ థీమ్, ఎలాంటి థీమ్ చూజ్ చేసుకున్నారు అనేది. మూడోది ఏమన్నా హౌ దే ప్యాకేజ్డ్, వాళ్ళకున్న రిసోర్సెస్ లో వాళ్ళకున్న బడ్జెట్ లో దాన్ని ఎలా ప్యాకేజ్ చేశారనేది చూస్తాం. అంటే ఏవైతే ఓన్లీ రిగార్డింగ్ షార్ట్ ఫిలిమ్స్ ఏవైతే చూసానో అన్ని చాలా బాగున్నాయి. అంటే కొన్ని స్టూడెంట్ ఫిలిమ్స్ అంటే నమ్మలేకుండా, అంటే అంత ప్రొఫెషనల్ ఉన్నాయి, కొన్ని ఏమో ఇమేచ్యూర్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఫిలిం మేకింగ్ అనేది ఆల్వేస్ కీప్ లెర్నింగ్. అంటే మనం ఏదైనా చేసినప్పుడు అక్కడితో నాకు మొత్తం వచ్చేసింది అని అనుకోకుండా దాన్ని ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ, అది ఫిలిం మేకింగ్ అనేది ఎప్పుడు లాస్ట్ చివరి వరకు కూడా స్టడీ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది స్కిల్ సెట్ అనేది. ఎక్కడైతే మనకు అంత తెలుసు అనుకుంటే అక్కడ ఆగిపోతుంది ప్రోగ్రెస్. ఫిలిం ఇండస్ట్రీ అనేది చాలా సక్సెస్ రేషియో తక్కువ ఉండే ఇండస్ట్రీ. సో దీంట్లో ఎంటర్ అయ్యే ముందు అది ఫిక్స్ అయిపోయి ప్రిపేర్ అయ్యి రావడం మంచిది. ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ చాలా స్ట్రెయిన్ అయ్యే ఇండస్ట్రీ ఇది. సో వచ్చే ముందే దానికి ప్రిపేర్ అయ్యి, అంటే సక్సెస్ అయితే ఏంది, కాకపోతే ఏందని చెప్పేసి ప్రిపేర్ కావడం. వచ్చినాక అక్కడికి వచ్చేసి నేను కష్టపడుతున్నాను చెప్పుకోకుండా, ఎందుకంటే మనకు ముందే వచ్చేప్పుడే తెలుసు అక్కడ చాలా తక్కువ సక్సెస్ రేషియో. దానికి ప్రిపేర్ అయ్యి రావడము. రెండోది ఓపిక. రాగానే ఎవరు పిలిచే అవకాశాలు ఇవ్వరు. అక్కడేమి టాలెంట్ ఒకటే కాదు, దాంతోపాటు చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఆ కలిసి వచ్చేంత వరకు అంత ఓపిక, సహనం ఉన్నాయా లేవా, లేకపోతే నేర్చుకొని వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్యారలల్లీ వేరే ఇంకా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాంటివి పెట్టుకుంటే చాలా మంచిది.